నమస్కారం న్యూస్ విజన్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। విజయవంతంగా ముగిసిన కాణిపాక బ్రహ్మోత్సవాలు, ప్రారంభమైన ప్రత్యేక ఉత్సవాలు। కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం, పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం। వేదాంతపురం పంచాయతీలో సీసీ రోడ్ల ప్రారంభోత్సవంలో మంత్రి గల్లా అరుణకుమారి। అభివృద్ధికి ఆమడ దూరంలో రాజీనగర్ పంచాయతీ 100 కోట్లు కేటాయించాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలి। తిరుపతి శాసనసభ్యులు బుమ్మన కరుణాకర్ రెడ్డి డిమాండ్। సినిమాలంటే బెంబేలెత్తుతున్న ప్రేక్షకులు, ధరల మోతలు, అభిమానులకు వాతలు। థియేటర్లకు వెళ్తే జేబులకు చిల్లులు। పుణ్యక్షేత్రంలోని థియేటర్ల దుస్థితిపై సిటీ ఛానల్ స్పెషల్ ఫోకస్। వార్తల్లోని వివరాలు। ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో ముగిసింది। శనివారం నుండి ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు ప్రారంభమయ్యాయి। ఇందులో భాగంగా మొదటి రోజు సిద్ధి బుద్ధి సమేతుడైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి అధికార నందివాహనంపై ఊరేగారు। ఈ కార్యక్రమానికి వరుస ఉభయదారులు వల్లువర్ వంశస్థులుగా వ్యవహరించారు। ఆలయ సాంప్రదాయ ప్రకారం స్వామివారి మూల విరాట్టుకు అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి అలంకరించిన నందివాహనంపై ఉంచి కాణిపాకం పురవీధుల్లో ఊరేగించారు। ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు। భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈవో పూర్ణచంద్రరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు। కాణిపాకం ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో ఏర్పాటు చేస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి। తిరుపతికి చెందిన నాగకుమారి భరతనాట్యం, మల్లాది వెంకట్రమణ బృందం నిర్వహించిన పౌరాణిక నాటకాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది। బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఉదయం నుండి సాయంత్రం వరకు నిర్వహిస్తున్న అన్నదానం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంది। నిత్యాన్నదానం ట్రస్ట్ బ్రహ్మోత్సవాలు ప్రారంభం వినాయక చవితి నుండి తెప్పోత్సవం వరకు 21 రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు। స్వామివారిని దర్శించేందుకు వివిధ రాష్ట్రాల నుండి భక్తులు వస్తున్న నేపథ్యంలో అన్నదానం ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయం। నిరుపేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి పేర్కొన్నారు। తిరుపతి రూరల్ మండలం ఓటేరులో ₹1 కోటి వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను మంత్రి గల్లా అరుణకుమారి ఆదివారం ప్రారంభించారు। అంతకుముందు ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రికి ఓటేరు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు। ఓటేరు గ్రామంలోని నక్కల కాలనీలో కూడా 95 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఆమె ప్రారంభించారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి గల్లా అరుణకుమారి మాట్లాడుతూ 3 కోట్ల వ్యయంతో ఓటేరులో మరిన్ని సీసీ రోడ్లు పనులను చేపట్టనున్నామని చెప్పారు। ప్రస్తుతం నిర్మించిన సీసీ రోడ్ల వలన ఈ ప్రాంత ప్రజల సమస్య చాలా వరకు తీరిందని తెలిపారు। గతంలో ఓటేరు ప్రజలు రోడ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండేవారని గుర్తు చేశారు। తాను మంత్రి అయిన వెంటనే ఓటేరు ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు। ఈ ప్రాంతంలోని పేద ప్రజల సంక్షేమం కోసం తాను అహర్నిశలు కృషి చేస్తానని చెప్పారు। వెనుకబడిన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తోందని మంత్రి వివరించారు। మండల బ్యాంకులో 50 లక్షలు పెట్టాం, మళ్ళీ ఇప్పుడు 10 లక్షలు పెట్టాం, అంతా కలిసి 3 కోట్ల వరకు పెట్టి ఈ రోడ్లన్నీ అభివృద్ధి చేయడం జరిగింది। కాబట్టి ఒక్కొక్కటే మీకు కావాల్సిన పనులన్నీ కూడా చేయడానికి సంసిద్ధంగా ఉన్నాము। రాజీనగర్ పంచాయతీ అభివృద్ధికి 100 కోట్ల రూపాయలను కేటాయించి పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించాలని తిరుపతి శాసనసభ్యులు బుమ్మన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు। ప్రజాబాటలో భాగంగా ఆదివారం తిరుపతి శాసనసభ్యులు బుమ్మన కరుణాకర్ రెడ్డి రాజీనగర్ పంచాయతీలో పర్యటించారు। ఆ పంచాయతీలోని పలు కాలనీలను సందర్శించి కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు। స్థానిక సమస్యల వల్ల గ్రామస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కాలనీ మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు। తమ పట్ల వివక్ష చూపుతున్నారని వాపోయారు। త్రాగునీటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తమ ఆవేదనను శాసనసభ్యుల ముందు వెళ్లగక్కారు। చెత్త కుప్పలు, మురుగునీరు నిల్వంతో రోగాల బారిన పడుతున్నామని పట్టించుకునే నాదుడే లేరని వాపోయారు।
స్పందించిన ఎమ్మెల్యే అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాజీవ్ నగర్ గ్రామ పంచాయతీ అభివృద్ధి ఆమడ దూరంలో ఉందని, అధికార కాంగ్రెస్ పార్టీ వివక్ష కారణంగానే గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు హామీలతో ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నేతలు ఆ తరువాత పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల ముందు తిరుపతి అభివృద్ధికి 450 కోట్ల రూపాయలు కేటాయిస్తామని ప్రకటించి ఇప్పుడు ముఖం తిప్పేశారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కనీస వసతులు లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 100 కోట్ల రూపాయలను మంజూరు చేసి పంచాయతీని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రజాపాట కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. రాజీవ్ నగర్ పంచాయతీ మీదనే కనీసం 100 కోట్ల రూపాయలు రోడ్లకు, డ్రైనేజీలకి ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. కానీ ప్రభుత్వం 2 రూపాయలు కూడా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు లేవు. నెలకు ఒక పూట కూడా నీళ్లు రానటువంటి పరిస్థితి. పంచాయతీ సెక్రటరీని ఏమయ్యా నీళ్లు రావటం లేదు అంటే ప్రభుత్వం నుంచి నిధులు లేవు సార్ అనేటువంటి ఒక మామూలు దినచర్య సమాధానం వాళ్ళ వెంట వస్తుంది. ఇలా ఎవరికి వాళ్ళు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం మూలంగా దాదాపు 50,000 మంది ఈ రాజీవ్ నగర్ పంచాయతీ పరిధిలో నివసిస్తున్నారు. వీళ్లకు లెక్కలేనన్ని సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలు నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను నగర ప్రజలు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని జైన్ సంఘం నిర్వాహకులు సుభాష్ జైన్ కోరారు. ఆదివారం చిత్తూరు నగరంలోని రాములగుడి వీధిలోని జైన్ సంఘం కార్యాలయంలో ఆ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సుభాష్ జైన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర ప్రజలకు తన వంతు సేవలను అందించేందుకు జైన్ సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఇందులో భాగంగానే నేడు చెన్నై శంకరం కంటి ఆసుపత్రి వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కాగా ఈ శిబిరంలో సుమారు 200 మందికి పైగా ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందని, అందులో 23 మందిని శస్త్రచికిత్సల కోసం ఎంపిక చేసి వారికి తమ సంఘం తరపున చెన్నై శంకరం కంటి ఆసుపత్రిలో ఉచితంగా శస్త్రచికిత్సలు అందిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో శంకర్ కంటి ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, జైన్ సంఘం నాయకులు పాల్గొన్నారు. సమాజంలో నూతన ఆవిష్కరణలు జరగాలంటే ముందుగా పరిశోధకులు పరిశోధన పద్ధతులపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆచార్య రామ్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ విభాగం నిర్వహిస్తున్న 2 రోజుల రీసెర్చ్ మెథడాలజీ జాతీయ సదస్సు ఆదివారం ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి వరంగల్ ఎన్ఐటి కళాశాల ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం, ప్రొఫెసర్ సోమయాజులు, సూరత్కల్ ఎన్ఐటికే కళాశాల నుండి చంద్రశేఖరన్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా నేషనల్ వర్క్షాప్ కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎస్వీయు అనుబంధంగా పనిచేస్తున్న కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నేషనల్ వర్క్షాప్ ను నిర్వహించడం జరిగిందన్నారు. వర్సిటీలో రీసెర్చ్ మెథడాలజీపై సదస్సు నిర్వహించడం వలన పరిశోధన విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. విద్యార్థులలో పరిశోధనాత్మకతను పెంపొందించేందుకు ఏ విధమైన అంశాలను పరిగణలోకి తీసుకోవాలి, పరిశోధనలు ఎలా చేయాలి, అసలు పరిశోధనలు ఎందుకు జరపాలి అనే పలు అంశాలపై అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. రీసెర్చ్ మెథడాలజీ మీద ఇంజనీరింగ్ కాలేజ్, ఎస్వి యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ తరఫున మేము ఈ పరిశోధన చేసే అధ్యాపకులకి, తర్వాత విద్యార్థులకి రీసెర్చ్ మెథడాలజీ అనే అంశం మీద ఈరోజు ఇక్కడ అందరము కలిసాము. ఈ వర్క్షాప్ 2 రోజుల నుంచి జరుగుతున్నది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పరిశోధకుల్లో ఈ పరిశోధనాత్మకత క్రియేట్ చేయడం కోసము, సృష్టించడం కోసం చేశాము. అనంతరం స్టేట్ రీసెర్చ్ మెథడాలజీ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సంజీవరెడ్డి మాట్లాడుతూ రీసెర్చ్ స్కాలర్స్ కు ఎస్వీయు మంచి అవకాశం కల్పించిందని, 2 రోజుల పాటు నేషనల్ వర్క్షాప్ నిర్వహించడం సంతోషదాయకమన్నారు. ఈ వర్క్షాప్ కు సుమారు 500 మందికి పైగా విద్యార్థులు, అధ్యాపకులు హాజరయ్యారని తెలిపారు. పరిశోధనలపై సృజనాత్మకమైన అంశాలను గురించి వివరించడం జరిగిందన్నారు. పరిశోధన విధానాలపై కులంకుశంగా తెలియజేయడమే కాకుండా విద్యార్థుల అనుమానాలను నివృత్తి చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, రీసెర్చ్ స్కాలర్స్, ఎంటెక్, బీటెక్ విద్యార్థులు పాల్గొన్నారు. అనుబంధ కళాశాల ఇంజనీరింగ్ కళాశాలలో 2 రోజుల రీసెర్చ్ మెథడాలజీ కంప్యూటర్ సైన్స్ విభాగం వారు రీసెర్చ్ మెథడాలజీ అనే అంశంపై
2 రోజుల వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. ఆ వర్క్షాప్లో రీసెర్చ్ స్కాలర్స్ అయిన మేము, ఈ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి వారు, మరియు చుట్టుపక్కల కళాశాలల్లో పనిచేస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కళాశాలల నుంచి దాదాపుగా 500 మందికి పైగా ఇక్కడ రీసెర్చ్ స్కాలర్స్ మరియు అనేక మంది విద్యార్థులు, అధ్యాపకులు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ అధ్యాపకులు అందరూ ఏ విధంగా రీసెర్చ్ చేయాలి, రీసెర్చ్ చేయడంలోని వివిధ సృజనాత్మకమైన అంశాల గురించి మేము ఇక్కడ చర్చించుకోవడం జరిగింది. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా వర్సిటీల్లోని విద్యార్థులకు శాస్త్రీయ, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యను బోధించాలని గిరిజన విద్యార్థి సమాఖ్య రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రకాశం భవన్ కు ఎదురుగా జీవీఎస్ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి వివిధ విద్యార్థి సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జీవీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు శంకర్ నాయక్ మాట్లాడుతూ యూనివర్సిటీల్లోనే హాస్టల్లోని వసతులను మెరుగుపరిచి నాణ్యమైన విద్యను అందించాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలను పెంచాలని, వర్సిటీల్లో ఖాళీలున్న బ్యాక్లాగ్ పోస్టులు, టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. యూనివర్సిటీల అభివృద్ధికి 100 కోట్ల రూపాయలను కేటాయించాలని, పీహెచ్డీ విద్యార్థులకు ఫెలోషిప్ ను అందించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను పరిశోధనల వైపు నడిపించేలా అధ్యాపకులు కృషి చేయాలన్నారు. విద్యార్థులు కాంపిటేటివ్ వైపు వెళ్తున్నారని, అయితే వేలకు వేల రూపాయలను చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న వారి కోసం వర్సిటీలోనే కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం జీవీఎస్ విద్యార్థి సంఘాలను సంఘటితపరిచి వచ్చే నెల నుండి పెద్ద ఎత్తున పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ సమావేశంలో విద్యార్థి సంఘాల నాయకులు భాస్కర్ నాయక్, రామూర్తి, రవి మాదిగ, జిలానీ బాషా, అబ్దుల్ రెహమాన్, బాలాజీ నాయుడు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. యూనివర్సిటీలో నెలకొన్నటువంటి మరి విద్యార్థుల యొక్క అనేకమైనటువంటి సమస్యల మీద ఇవాళ యూనివర్సిటీ జీవీఎస్ కార్యవర్గ సమావేశంలో చర్చించడం జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గత 3 సంవత్సరాల క్రితం పెంచినటువంటి యూనివర్సిటీ విద్యార్థుల మెస్ ఛార్జీలని మరి వెంటనే పెంచాలని, అదేవిధంగా యూనివర్సిటీల్లో పరిశోధనలు చేసేటువంటి ప్రతి విద్యార్థికి కులంతో, మతంతో, ప్రాంతంతో నిమిత్తం లేకుండా అందరికి కూడా కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ యూజీసీ మరి అందరికి కూడా పరిశోధనలని ప్రోత్సహించే దిశగా వాళ్ళందరికీ కూడా ఒక ఫెలోషిప్ని అందరికీ అందజేసే విధంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని. మాధవ్ నగర్లోని పలు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారన్న అనుమానంతో 2 వ్యక్తులను అలిపిరి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివరాల్లోకెళ్తే 2 రోజుల క్రితం రాజీవ్ నగర్ పంచాయతీ పరిధిలోని మాధవ నగర్లో 2 ఇళ్లలో చోరీ జరిగిన విషయం విదితమే. అయితే ఆదివారం మధ్యాహ్నం ఆ కాలనీలో అనుమానాస్పదంగా తిరుగుతున్న 2 అజ్ఞాత వ్యక్తులను స్థానికులు పట్టుకుని నిర్బంధించి అలిపిరి పోలీసులకు సమాచారం అందించారు. ఆ 2 వ్యక్తులే తమ ఇళ్లలో దొంగతనం చేశారని బాధితులు ఆరోపిస్తుండగా ఆ అజ్ఞాత వ్యక్తులు మాత్రం తమకేమీ తెలియదని వాదించడంతో పోలీసులు ఆ 2 వ్యక్తులను స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు. ఒక సిలిండర్ ఒకటే, డబ్బులు 500 చీరలు ఇస్తాను. ఇప్పుడు జరిగింది నిన్న మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో జరిగింది. మాకు డౌట్ కంపెనీ వాళ్ళే. నాకు నిన్న జరిగింది. వీళ్ళు ఇప్పుడు ఎట్టు గుర్తుపెట్టినారు? ఇప్పుడు వస్తే ఆయన పక్కింటి వాళ్ళతో మా అన్నాడు, ఈ పెద్ద ఆయన పోయి అన్నం తినేవారు అన్నాడు. మీరు ఎవరు పోనా తెలిసిపోండ్రా తెలిసిపోండి అన్నాడు. అందుకు మాకు అనుమానం వచ్చి పట్టుకొచ్చిన వాళ్ళు మేము. ఆదివారం కురిసిన భారీ వర్షానికి పుణ్యక్షేత్రం తడిసి ముద్దయింది. భారీ స్థాయిలో వర్షపు నీరు చేరడంతో ప్రధాన రోడ్లు సైతం చెరువులను తలపించింది. ఆదివారం ఉదయం గంటపాటు పడిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిండిపోవడంతో ప్రధాన రోడ్లు చెరువులను తలపించాయి. కాల్వల నుండి మురుగునీరు రోడ్లపైకి ప్రవహించడంతో రోడ్లన్నీ మురుగునీటితో నిండిపోయాయి. వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం దాటికి పెద్ద వ్యాపారులు దుకాణాలను పాక్షికంగా మూసివేయగా చిరు వ్యాపారులు మూటాముళ్లు సర్దుకొని పరుగులు తీశారు. ఓవైపు త్రాగునీటి ఎద్దడితో సతమతమవుతుంటే మరోవైపు వర్షపు నీరును నిల్వ చేసుకోలేక వృధాగా వదిలేయడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరపాలక సంస్థ అధికారులు వర్షపు నీరు నిల్వ చేసేలా, అలాగే ఇంకుడు గుంతల స్కీమ్ను మరింత పటిష్టం చేయాలని సూచించారు.
రక్తదానం చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ప్రాణదాతలు కావాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి శాఖ అధ్యక్షులు డాక్టర్ శ్రీహరిరావు పిలుపునిచ్చారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందడమే కాకుండా ఆరోగ్యవంతులుగా ఉంటామని తెలిపారు. అక్టోబర్ 1వ తేదీ ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం తిరుపతి త్యాగరాజ మండపంలో IMA ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువకులు స్వచ్ఛందంగా రక్తదాన శిబిరంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే అక్టోబర్ 2వ తేదీ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం నుండి 7 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను త్యాగరాజ మండపంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మానసిక ఒత్తిడి వలన ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఒత్తిడి ఎక్కువైతే అనేక వ్యాధులకు గురవుతారని చెప్పారు. మానసిక వైద్యుల సలహాలను, సూచనలను పాటిస్తే ఒత్తిడిని అధిగమించవచ్చునని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో IMA సభ్యులు డాక్టర్ వాసుదేవ నాయుడు, డాక్టర్ BV రాజారావు పాల్గొన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో త్యాగరాజ కళ్యాణ మండపం నందు ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా అందరూ తెలిసి ఇప్పుడు బ్లడ్ డొనేషన్, బ్లడ్లో కూడా ప్లేట్లెట్స్ అని చెప్పని ఇట్లా సెల్ కౌంట్స్ డిఫరెంట్గా చేస్తారు. ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ వస్తూ ఉంది. డెంగ్యూ ఫీవర్ ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ప్లేట్లెట్స్ కావాలంటే బ్లడ్ డొనేషన్ చేయాలి. కాబట్టి తప్పకుండా ప్రజలందరూ కూడా, అందరూ మన విద్యార్థులు అయితేనేమి, సామాజిక కార్యకర్తలు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని బ్లడ్ డొనేట్, ఒక బ్లడ్ ఇస్తే మనం ఒక 5 మందిని ప్రాణాలు కాపాడినట్టుంది. అంతకుముందైతే మనకి బ్లడ్ కౌంట్స్ డిఫరెంట్ చేయకుండా ఒక బ్లడ్ అయితే ఒక పేషెంట్కే ఇచ్చేవాళ్ళు. అట్లా లేకుండా మనం డిఫరెంట్గా దాని కౌంట్స్ డిఫరెంట్ పార్టికల్స్గా చేసుకొని మనం దాన్ని ఉపయోగించుకోవాలి. తిరుపతి పుణ్యక్షేత్రంలో ఓ శ్రీహరి భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు. కాలినడకన తిరుమలకు వెళ్తున్నప్పుడు గుండెపోటు రావడంతో ఆ భక్తుడు అక్కడికక్కడే కుప్పగూలిపోయాడు. వివరాల్లోకెళ్లితే స్థానిక కొర్లగుంట తిరుమల బైపాస్ రోడ్లో తిరుమలకు వెళ్తున్న ఓ అజ్ఞాత భక్తుడు రోడ్డు పక్కన ఉన్న పలంగా కుప్పగూలిపోయాడు. స్థానికులు గుర్తించి 108కి సమాచారం అందించే లోపే ఆ భక్తుడు దుర్మరణం చెందాడు. గుండెపోటుతో మృతి చెందినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. స్థానికుల నుండి సమాచారం అందుకున్న ఈస్ట్ పోలీసులు మృతి వివరాల కోసం శోధించి పంచనామా నిమిత్తం మృతదేహాన్ని రూయా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. వినోదాన్ని పంచాల్సిన సినిమా థియేటర్లు క్షోభకు గురి చేస్తున్నాయి. ప్రేక్షకులకు వసతులను కల్పించడంలో పూర్తి వైఫల్యం చెందాయి. సౌకర్యాల లేమి, అధిక ధరలు, బ్లాక్ టికెట్లు వెరసి పవిత్ర పుణ్యక్షేత్రంలోని సినిమా థియేటర్ల దుస్థితిపై సిటీ ఛానల్ స్పెషల్ ఫోకస్. వినోదాన్ని పంచాల్సిన సినిమా థియేటర్లు ప్రేక్షకులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ వ్యాపార దృక్పథంతో ఆలోచిస్తున్నాయే తప్ప మౌలిక సదుపాయాలను గురించి ఆలోచించటం లేదు. అధిక ధరలతో యాజమాన్యాలు ప్రేక్షకులను లూటీ చేస్తున్నాయి. అభిమానుల అభిమానాన్ని ఆసరాగా చేసుకుని నిలువు దోపిడీ చేస్తున్నాయి. టికెట్ ధరలను అమాంతం పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజలకు సినిమా అందని ద్రాక్షగా చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకపోవటం, యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వలన థియేటర్లలో ప్రమాదవశాత్తు ఏదైనా ప్రమాదాలు జరిగినా, తొక్కెసలాటలు జరిగినా నష్టాన్ని ఊహించలేమంటే వారి నిర్లక్ష్యం ఏపాటిదో అర్థమవుతుంది. తినుబండారాల ధరలపై నియంత్రణ లేకపోవటం వల్ల వారి ఇష్టారాజ్యంగా ధరలను పెంచి ప్రేక్షకులను లూటీ చేస్తున్నారు. ద్విచక్ర వాహనాల పార్కింగ్ ధర 5 రూపాయలు కాగా కాంట్రాక్టర్ దారులు 10 రూపాయలు వసూళ్లు చేస్తూ ప్రేక్షకుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. సినిమాకు ముందు వ్యాపార ప్రకటనలు ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ ప్రేక్షకులను చిర్రెత్తిస్తున్నారు. టెలివిజన్ ప్రకటనలు చూడలేక సినిమా థియేటర్లకు వెళితే అక్కడ కూడా ప్రకటనల బాధ తప్పటం లేదంటూ వాపోతున్నారు. ఇక కొత్త సినిమాలు వస్తే వారి ఆగడాలను భరించలేమని చెప్పాలి. హిట్ అయినా ఫట్ అయినా వారికి వారం రోజుల వరకు పండుగనే చెప్పాలి. బుకింగ్లో 10-11 టికెట్ ఇచ్చి హౌస్ఫుల్ బోర్డును పెట్టేస్తారు. ఆ తర్వాత మేనేజ్మెంట్ దళారీలతో లాలుచీ పడి మిగిలిన టికెట్లను బ్లాక్లో అమ్మేస్తారు. ప్రేక్షకుల జేబులకు చిల్లులు పెట్టేస్తారు. ఇలా అప్పుడప్పుడు జరుగుతుందనుకుంటే పప్పులో కాలేసినట్లే. కొత్త సినిమా విడుదలైతే చాలు నిత్యం ఇలానే జరుగుతాయంటే అధికారుల పర్యవేక్షణ ఏపాటిదో మనకు ఇట్టే అర్థమవుతుంది. తమను అడిగేవారెవరూ లేరన్న ధీమాతో వ్యవహరించటం, ఇదేంటని ప్రశ్నిస్తే దళార్లతో మేనేజ్మెంట్ కలిసి ప్రేక్షకులపై భౌతిక దాడులకు దిగటం, భయభ్రాంతులకు గురిచేయటం వారికి పరిపాటైపోయింది. మరి కొన్ని థియేటర్లను చూస్తే అగ్గిపెట్లను తలపించేలా ఉంటాయి.
అందులోకి వెళ్తే మయసభను తలపిస్తాయి. ఎటు వెళ్ళి ఎటు వస్తామో అర్థం కాదు, ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. ప్రమాదవశాత్తు జరగరాంతి జరిగితే ఆ నష్టం అపారంగా ఉంటుందని మాత్రం చెప్పగలం. మరుగుదొడ్లు సరిగా ఉండవు, త్రాగునీరుండదు. అయితే మాత్రం ఫోన్ ద్వారా టికెట్ బుకింగ్ సౌకర్యం మాత్రం ఉంటుంది. అది ఎందుకంటే 50 రూపాయల టికెట్ను 70 రూపాయలుగా చేసి మరో 30 రూపాయలకు సినిమా విరామం తర్వాత ఓ కూల్ డ్రింక్ ఇచ్చి 100 రూపాయలను సరిపెడతారు. ఇదో రకమైన దందా. సినిమా థియేటర్లో బ్లాక్లో అమ్ముకోవడం చాలా మంది ఉన్నారు. థియేటర్లో వచ్చేది ఒక టికెట్ అంటే ఆ టికెట్ మంది వెనక అక్కడ పనిచేసే వాళ్ళు ఒక టికెట్ 100 రూపాయల లెక్కన అంటే వీళ్ళు 2000 రూపాయలకి సినిమా రిలీజ్ అయినప్పుడు 2000కి 3000కి కూడా అమ్మే స్థితికి ఇదైపోయింది. మా పరిస్థితి మా లాంటి వాళ్ళు పేదవాళ్ళు సినిమా థియేటర్లకు వెళ్ళాలంటే ఎలాంటి ఇబ్బందులు ఉంటుందనేది ఒక తర్వాత ఆలోచించుకోవాలి. ప్రతి దాని మీద ఛార్జీలు పెంచినారు, కూల్ డ్రింక్స్ మీద పెంచినారు, సమోసాల మీద పెంచినారు. అసలు తాగడానికి నీళ్లు అయితే డ్రమ్ముల్లో పెట్టుంటారు, పురుగులు ఉంటారు, అందులోనే పురుగులు ఉంటారు. ఇకపోతే సినిమా వదిలిన తర్వాత ఆయా ప్రాంతాలకు వెళ్లాలంటే నానా ఇబ్బందులు పడాల్సిందే. ఫర్లాంగ్ దూరం ప్రయాణించాలంటే గంటల సమయం పడుతుందంటే అతిశయోక్తి కాదు. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగి ఎక్కడ వాహనాలు అక్కడ నిలిచిపోవడంతో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా తయారవుతోంది. అధికారులు ఎన్ని సంస్కరణలు చేపట్టినప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. ఇకనైనా ప్రభుత్వ అధికారులు స్పందించి థియేటర్లలో సదుపాయాలను మెరుగుపరిచేలా యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని, అధిక ధరలతో ప్రేక్షకులను నిలువుదోపిడీ చేయటాన్ని నిలువరించాలని పలువురు కోరుకుంటున్నారు. ముఖ్యంగా మనం పార్కింగ్ సెట్ తీసుకున్నట్టయితే సినిమా రిలీజ్ అప్పుడు ఒక విధంగా పార్కింగ్ లోపలికి అలౌ చేయకపోవడం కానీ, మామూలు టైంలో కూడా అలౌ చేయకపోవడం కానీ, ఒక్కొక్కసారి 10 రూపీస్ తీసుకోవడం, ఒక్కొక్కసారి 20 రూపీస్ తీసుకోవడం కానీ. దీనివల్ల ఏమంటే అందరూ కూడా అదే క్లాస్ ఆఫ్ టికెట్ తీసుకోలేరు కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు. తర్వాత చూసినట్టయితే పార్కింగ్ యాజమాన్యం కూడా, సినిమా యాజమాన్యం కూడా 2 వీలర్స్ లోపలికి అలౌ చేయకుండా ఉండడం కానీ, సో ఇలా చేయడం అనేది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో పార్కింగ్ రేట్లు అందరికీ ఒకే రేట్లు పెట్టడం కానీ, లేకపోతే పార్కింగ్ మంచి ఏరియా కల్పించడం కానీ, ఎందుకంటే బయట ఏడాది పెట్టడం వల్ల కూడా ఇబ్బంది కాదు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం వరకు సుమారు 57,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 48 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనముకు వెళ్లే భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 16 గంటల సమయం, దివ్యరామ దర్శనం ద్వారా వెళ్లే భక్తులు 11 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 5 గంటల సమయం పడుతోందని అధికారులు అంచనా వేస్తున్నారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా వెళ్లే భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఖాళీ గదులు, సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 2, 50 రూపాయల గదులు 6, 100 రూపాయల గదులు 1 ఖాళీగా ఉన్నాయి. వసంతోత్సవం టికెట్లు 112, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 156 ఉన్నాయి. అందుబాటులో ఉండే సేవా టికెట్లను సోమవారం విజయ బ్యాంకులో పొందవచ్చు. తిరుపతి గోల్డ్ అండ్ జ్యువెలరీ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు సోమవారం లోకల్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 2,961 రూపాయలు. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 31,670 రూపాయలుగా ఉంటుంది. 1 కిలో వెండి ధర 63,105 రూపాయలు కాగా 1 గ్రామ్ రీటైల్ ధర 67 రూపాయల 50 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవంతంగా ముగిసిన కాణిపాక బ్రహ్మోత్సవాలు, ప్రారంభమైన ప్రత్యేక ఉత్సవాలు. కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం, పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. వేదాంతపురం పంచాయతీలో సీసీ రోడ్ల ప్రారంభోత్సవంలో మంత్రి గల్లా అరుణకుమారి. అభివృద్ధికి ఆమడ దూరంలో రాజీనగర్ పంచాయతీ. 100 కోట్లు కేటాయించాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలి. తిరుపతి శాసనసభ్యులు బుమ్మన కరుణాకర్ రెడ్డి డిమాండ్. సినిమాలంటే బెంబేలెత్తుతున్న ప్రేక్షకులు, ధరల మోతలు అభిమానులకు వాతలు. థియేటర్లకు వెళ్తే జేబులకు చిల్లులు. పుణ్యక్షేత్రంలోని థియేటర్ల దుస్థితిపై సిటీ ఛానల్ స్పెషల్ ఫోకస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.